ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు నిజంగా వరమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే నివాసంలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన 37 మంది నిరుపేదలు వివిధ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారని, వారి వైద్య ఖర్చుల కింద మొత్తం 18,52,000 రూపాయల సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశామని వివరించారు. ఈ సహాయ నిధి పేదల జీవితాలలో కొండంత ధైర్యాన్ని నింపుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎవరైతే ప్రైవేట్గా చూపించుకుంటారో ఆ డాక్టర్ బిల్లుని తెచ్చి మన ఎమ్మెల్యే ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఈరోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు 37 మంది 18,52,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది అంచెలంచెలుగానే జరుగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక 10-15 దాకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా 200 ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళని ఆదుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది ప్రజలు కూడా చెప్పాలి. గతం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అన్ని రకాలుగా. ఈరోజు స్త్రీలకి బస్సులో కూడా ఉచిత బస్సు ఇచ్చాం. ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు. మగవాడికి సీట్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నా అయినా వెళ్ళి మన గతంలో ఏమైతే చెప్పాడో 6 పథకాలు ఆయన తప్పనిసరిగా అమలుపరిచి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ కష్టాలు కూడా అన్నీ చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మర్చిపోకూడదు, మీ దృష్టిలో కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు.